మొన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్ని, జనసేన క్యాడర్ని అడ్రస్ చేస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా జరుగుతున్న పరిస్థితులు, పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనేక విషయాల గురించి మాట్లాడారు. అందులో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ వచ్చింది, అలాగే తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు అనే భావజాలం పెరిగింది అనేది వచ్చింది. ఇలా అనేక రకాల అంశాలను ఆయన స్పృశించడం, ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బోల్డ్గా తన మనసులో ఏముందో దానిని బాహాటంగా చెప్పేయగలగడం. మళ్ళీ ఒక రకంగా చానాళ్ళ తర్వాత పాత పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఈ మధ్య ఎందుకో గుంభనంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యలు, ఇంకే సమస్యలైనా కావచ్చు, ఇప్పుడు చాలా ఓపెన్గా పార్టీ క్యాడర్తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారి లాగా మాట్లాడారు అనేది అందరూ భావించారు. అందులో ఒక కీలక అంశం, దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన అన్న మాట ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారు అన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన విషయంలో కనీసం ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు. అలాగే జనసేన నాయకులు దీనిని ఖండించడం, వీళ్ళు నిలబడడం మాత్రం హర్షం వ్యక్తం చేశారు. అమిత్ షా గారు లాంటి పెద్ద వ్యక్తిని ఆయన జమ్మూ కాశ్మీర్ లాంటి చోట కానీ, వెస్ట్ బెంగాల్ లాంటి చోట కానీ అనేక రకాలుగా ఒక రకంగా భారతదేశాన్ని రక్షించడం కోసం హోమ్ మినిస్టర్గా ఆయన చేస్తున్న యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. అలాంటి అంత పెద్ద స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు వచ్చినప్పుడు బీజేపీ క్యాడర్లో కనీస స్పందన లేదు అనేది ఆయన ఓపెన్ అప్ అయ్యారు.